శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు మున్సిపాలిటీలో పేదలకు ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కలగ శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపాడులో పేదలకు ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారన్నారు. మంజూరు చేయాలి. తక్షణమే పెద్దపాడు తంగివానిపేట గ్రామాలకు హౌస్ పట్టాలు మంజూరు చేయాలి. తక్షణమే పెద్దపాడు తంగివానిపేట గ్రామాలకు హౌస్ పట్టాలు మంజూరు చేయాలి. తక్షణమే పెద్దపాడు తంగివానిపేట గ్రామాలకి హౌస్ పట్టాలు మంజూరు చేసినటువంటి అన్ని టీవీ ఛానళ్లకు, లోకల్ స్పందన టీవీ, అలాగే మిగతా ఛానళ్లకు, స్టూడియో తెలుగు ఛానళ్ళకి మా పెద్దపాడు గ్రామం నుంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తుంది. 77 సంవత్సరాలు కావచ్చినప్పుడు కూడా శ్రీకాకుళం పట్టణానికి పూతవేటు దూరంలో ఉన్నటువంటి పెద్దపాడు అంటే శ్రీకాకుళం పట్టణానికే ఒక ముఖద్వారం లాంటిది పెద్దపాడు. అలాంటి పెద్దపాడు గ్రామంలో పంచాయతీ మొత్తము 10,000 పాపులేషన్ ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి గ్రామం పెద్దపాడు. అలాంటి పెద్దపాడు గ్రామంలో 7,000 ఓటర్లు, సుమారుగా 7,000 ఓటర్స్ ఉన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు కూడా వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు, వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా పెద్దపాడు గ్రామంలో ఒక హౌస్ సైట్ కూడా ఇచ్చే దాఖలాలు అయితే మాత్రము లేవు. చాలామంది భూమి లేదు, మేమేం చేయగలమని చెప్పేసి నాయకులు అంటున్నారు. భూమి ఉంది, భూమి లేకపోవడం ఏంటి? గత వెళ్ళిపోయినటువంటి కలెక్టర్ గారు కూడా శ్రీ కేఎస్బి లాట్కర్ ఆయన 2 సార్లు వచ్చే భూమిని వెరిఫై చేయడం జరిగింది. సర్వే నెంబర్ 177లో 10 2 ఎకరాలు 16 సెంట్లు, అలాగే 179లో 1 ఎకరా 96 సెంట్లు, మొత్తం కలిపి 4 ఎకరాల 12 సెంట్లు భూమి ఉంది. పెద్దపాడులో ప్రతి ఇంటికి చాలామంది కుటుంబాలు ఉన్నారు. చిన్న చిన్న లాడ్జీ గదుల్లాగా ఒకే ఇంట్లోన 3 నలుగురేసి భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. తర్వాత పెద్దపాడు గ్రామం ఎక్కువగా యాదవ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి గ్రామం అది. తర్వాత ఆ యాదవ కమ్యూనిటీ అందరూ ఈ సంచార జీవుల మీద బ్రతుకుతున్నటువంటి ఆవు, గేదె, గొర్రె, మేక ఇలాంటి కులాలు ఎక్కువగా వాళ్ళు జీవిస్తున్నారు. అలాగే ఈ పెద్దపాడు గ్రామానికి ఇంతవరకు కూడా నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది. ఎన్నిసార్లు కూడా మేము నాయకులకి చెప్పాము, అధికారులకి చెప్పాము, మున్సిపల్ కమిషనర్లకి చెప్పాము. ఇంతవరకు కూడా ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ ఆ పెద్దపాడు గ్రామానికి ఇంతవరకు ఆ వాటర్ సమస్య అనేది ఇప్పటికీ తీర్చలేనటువంటిది, అది మిగిలిపోతుంది. కాబట్టి అలాగే ఆ పొందర వీధికి కూడా నీళ్ళు లేవు, అది కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అది ఇప్పుడిప్పుడు ప్రభుత్వం వారు కూడా ఏదో చొరవ తీసుకునేది చిన్న చితక పనులు చేస్తారనే చెప్పగానే ఇంత పెద్దపాడు గ్రామం టౌన్ పట్టణంకో మున్సిపాలిటీలో కూడా కలపడం జరిగింది. మున్సిపాలిటీలో కలిపారని పేరే కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పనులు ఏమైతే అక్కడ జరగడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని పెద్దపాడు గ్రామంలో పట్టాలు లేనటువంటి వారికి ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు జీవనం చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని ప్రతి లబ్ధిదారులకు కూడా పట్టా మంజూరు చేయాలని మరీ కోరుతున్నాం. ఇంతకుముందు కలెక్టర్ కూడా వచ్చి సైట్ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు అతను ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే జిల్లాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న కలెక్టర్ గారికి కూడా ఈరోజు మేము వచ్చి ఈ స్పందన జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో వచ్చి ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. అలాగే మా గ్రామానికి సంబంధించి ఒక పెద్ద గ్రామం అది. అలాంటి గ్రామానికి పశువుల హాస్పిటల్ పెట్టమని చెప్పి చాలాసార్లు కోరాము. అలాగే నిరంతరము ట్రాఫిక్ సమస్య, తెల్లవారి 7 నుంచి రాత్రి ఉదయం 10-10:30 వరకు కూడా ఈ గేదెలు, గొర్రెలు, మేకలు అన్నీ
భూములకు మేతకి వెళ్ళేటటువంటి టైంలో కూడా ట్రాఫిక్ సమస్య అనేది అక్కడ చాలా ఎక్కువ ఉందని చాలాసార్లు కూడా మేము అధికారులకి చెప్పాము, నాయకులకు కూడా చెప్పాము. ఏది కూడా అక్కడ మనకి అనుకూలంగా జరగలేదు. అక్కడ మా ఊరికి ట్యాంకు ఆ పక్క నుంచి 80 అడుగులు బోర్తుంది. దాన్ని ఒక రోడ్డు కింద ఫార్మ్ చేసి ఈ ట్రాఫిక్ అంతా అటు మళ్ళిస్తే మాకు యాక్సిడెంట్లు కూడా మాకు జరగకుండా ఉంటాయని కూడా మేము చాలాసార్లు చెప్పాము. అలాగే మన రామలక్ష్మణ్ నుంచి కూడా పెద్దపాడు అప్పన్నమ్మ గుడి వరకు కూడా ఒక సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయమని కూడా చాలాసార్లు మేము విన్నవించడం జరిగింది. కానీ ఏది కూడా కార్యరూపం దాల్చలేదు. దయచేసి నాయకులు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ విషయంలో మాత్రం మాకు న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి కూడా మేము ఆ పార్టీతోనే ఎంతవరకు కూడా జీవనం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు వెనకబెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణమే మీరు చొరవ తీసుకొని మాకు పెద్దపాడు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా హౌస్ సైట్ అనేది వీళ్ళకి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఆలోచనతో మీరు తప్పకుండా మాకు ఈ హౌస్ పట్టాలు శాంక్షన్ చేస్తారు. కానీ కలెక్టర్ గారి దగ్గరికి ఈరోజు మేము వచ్చి విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా తమరు ఆదేశాల మేరకు మీరు మాకు హౌస్ సెట్ ఇప్పించవలసిందిగా, అలాగే మాకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఈ ముఖంగా మేము విరమించుకుంటున్నాం. జై. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ విషయంలో ఇప్పుడు కూడా సమస్య, కొన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది. నీరు లేదు, తర్వాత ఇల్లు లేవు ప్రస్తుతానికి, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, దోమలు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా మన ధర్మాన ప్రసాద్కి ఇక్కడ మంత్రిగా చేశారు. అతను కూడా పెద్దపాడు పంచాయతీలో ఉండేవారు. ఇప్పుడు పోతనోస పంచాయతీలో డివిజన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు తంగమోనిపేట పెద్దపాడు 2, తంగమోనిపేట 3 ఆ డివిజన్లో మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం. తర్వాతను అలాగా శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి 2004లో నేను చూసుకుంటా అని చెప్పేసి అతను నర్మల ప్రసాద్ గారికి ఈ శివపురం నియోజకవర్గానికి తేవడం జరిగింది. అతనికి ఈ రోజు వరకు ఒక యాదవాస్ ఇంతవరకు చిన్న పోస్ట్ కూడా ఇవ్వలేదు. చిన్నది వీధులు కూడా ఏమాత్రం కూడా కరెక్ట్ చేయట్లేదు. ఆ తర్వాత ఈ పశువులు, గొర్రెలు, మేకలు అవన్నీ కూడా పెదపంలో ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంది. అది అతను చూసుకొని ఈ సేఫ్గా పెట్టుకొని ప్రతిరోజు క్లీన్ చేయాలని కోరుకుంటున్నాను. దీంతో ముగిస్తున్నాను. అడిగినా పట్టింపు చేయడం లేదు బాబు. ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారు, లేనోళ్ళకి అసలు మన కన్నా చూడటం లేదు. ఎవరికి అడిగితే మాకు ఓటు వేస్తారా, మీకు ఇవ్వాలా అని అడుగుతాను. మీ ప్రభుత్వం అందరూ అడుక్కోండి, మాకేట అడుగుతారు. ఎవరికైనా అడుగుతాము. మేము అడగంటే అడగన్నాం బాబు వెళ్ళంట. మాకు 3 బాబులు, ఒక ఇంట్లో ఉన్నాము. ఎవరికైనా కళ్ళు లేవా, ఒకడు ఎవడు. ఎందుకు ఉన్నోడికి ఇల్లు అంటుంటే వాళ్ళు అమ్ముకుంటుంటే ఇస్తాండ్రు. భూములు ఉన్నోళ్ళు భూములు ఇస్తాండ్రు, ఇల్లు ఉన్నోళ్ళకి ఇల్లు వెళ్ళాం కానీ అలా పట్టించుకోలేదు. కొద్దిగా నీళ్ళు వస్తే నీళ్ళు లేకపోతే పొద్దు ఖాళీ వస్తే నీళ్ళు తాగాలి, లేకపోతే లేవు నీళ్ళు. ఇక అడగండి.